ప్రొడ్యూసర్లు ఎగ్జిబిటర్లు గొడవలు చూస్తున్నాం. ఇంతకీ స్టార్ హీరోలు ఎటువైపు? ఎందుకంటే స్టార్ హీరోలను ఎందుకు లాగుతారు మధ్యలోకి అంటే, మరి స్టార్ హీరోల్ని బట్టే కదా థియేటర్లకి జనాలు వస్తున్నారు. వాళ్ళు కూడా ఆ విషయాన్ని చెప్తున్నారు. స్టార్ హీరోలతోనే సినిమాలు నడుస్తున్నాయి, ఏమన్నా భారీ లాభాలు వచ్చినా ఏం జరిగినా వారితోనే అని. మరి అలాంటప్పుడు వాళ్ళు ఒక స్టెప్ తీసుకుని, లైక్ చిరంజీవి గారు 4 పిల్లర్స్ అని చెప్పుకుంటే ఉండేవాళ్ళం కదా మనం గతంలో అంతా. అంటే వాళ్ళే అన్నట్లు బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, ఇలా సరే ఇప్పుడైతే పాన్ ఇండియా హీరోలు కూడా ఉన్నారు కాబట్టి పోనీ ఎవరైనా లేదంటే అందరూ కలిసైనా ఏదో ఒక చర్య తీసుకుని ఏదో ఒక వైపు సమన్యాయం జరగడం అనేది హైలీ ఇంపాసిబుల్ కొన్ని విషయాల్లో. మరి అలాంటప్పుడు ఏదో ఒక సైడు ఏదో ఒకటి తీసుకుంటే బాగుంటుంది. ఇంకా అది ఎండ్కి రాలేదు. ఎగ్జిబిటర్లు ఏమో వాళ్ళు పర్సంటేజ్లు కావాలంటున్నారు, ప్రొడ్యూసర్లు ఏమో మేము నష్టపోతామంటున్నారు. ఇంకా వేరే వేరే విషయాలన్నీ కూడా చుట్టూ మాట్లాడుతూనే ఉన్నారు. మధ్యలో నిన్న మాట్లాడుకున్నాం మనము, పర్సనల్గా కూడా వెళ్తున్నారు. దాని గురించి అడిగితే ఒక మీడియా సమావేశంలో ఆయన ఏమంటున్నారంటే, ఏషియన్ సునీల్ గారు పక్కన సి కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయనే తీసుకొచ్చారు, దాని గురించి మీరు ఏమన్నా చెప్తారా అంటే ఆయన దాన్ని దాటవేస్తున్నారన్నమాట. ఆయనకి సారీ చెప్పడం ఇష్టం లేనట్లుంది. నన్ను సి కళ్యాణ్ గారు తీసుకొచ్చారు, ఆయనే మాట్లాడతారు అంటున్నారు కానీ నేను చెప్పట్లేదు. ఈయనేం చెప్తున్నారంటే సి కళ్యాణ్ గారు, చూడండి మనము మన సినిమా వాళ్ళు పొలిటీషియన్లు అయితే ఎలా ఉంటుందో డిఫరెన్స్ చూసాం కదా. మనము గొడవ పడడం వల్ల ఉపయోగం ఏం లేదు. రేపొద్దున మళ్ళీ కలుసుకుని హలో హాయిలు బాయిలు చెప్పుకోవాల్సిన వాళ్ళము. పక్క రాష్ట్రంలో విజయం చూసి మనము ఈ విషయం తెలుసుకోవాలి అంటున్నారు. నాకు ఇక్కడ ఏమనిపించింది తెలుసా, చివరిగా చెప్పేది, పక్క రాష్ట్రంలో ఒక సినిమా వాళ్ళని చూసి మనం నేర్చుకోవాల్సి వస్తుంది. మన దగ్గర ఎవరు లేరా? అదొకసారి ఆలోచించాలి.